ఈరోజు మన ఇంటి నివారణలో హోమ్ రెమెడీస్గా మనం తెలుసుకుంటున్న ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే మన ఆకు ప్రెజర్లో మన యొక్క మెమరీ పాయింట్ యాక్టివేషన్. ఓకే, అంటే మెమరీ పాయింట్ అంటే మనకేంటి మెమరీ పాయింట్ అంటే మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజుల్లో మనకు డే టు డే ఎన్నో సమస్యలు. అంటే ఎలా ఉంటుందంటే ఏవో వింటామో మర్చిపోతాం, ఏవో తెలుసుకుంటాం మర్చిపోతాం, ఏదో వస్తువు ఎక్కడో పెట్టింటాం మర్చిపోతాం, నంబరు నోట్ చేసుకుంటాం, అది తెలియదు ఎక్కడ రాసుకున్నాము. ఇలాంటి ఎన్ని సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. ఇంకోటి, ఈ క్లాస్కి వచ్చారు, బయటికి పోయాక ఏమి ఉన్నామో గుర్తులేదు, అంతా మర్చిపోయాం. తర్వాత స్టూడెంట్స్, సో ఎక్కువ బాగా చదువుకొని ఉంటారు, ఎగ్జామ్లో కూర్చుంటే గుర్తురాదు. ఓకే, సో ఇలాంటి ఎన్ని సమస్యలు అంటే ఈ మెమరీ ప్రాబ్లం అనేది, అంటే ఈ జ్ఞాపక శక్తి అనే దాని మీద చెప్తున్నాను నేను. ఈరోజు జ్ఞాపక శక్తిని ఎలా వృద్ధి చేసుకోవాలి, జ్ఞాపక శక్తిని ఎలా కాపాడుకోవాలి, అది కూడా ఈ ఆకుప్రెజర్ పాయింట్. సో ప్రతిరోజు నిత్యంగా ప్రతి స్టూడెంట్స్ కానీ మనం కానీ ఎవరైనా ఇప్పుడు ఈ క్లాస్ మీరు అటెండ్ అవుతున్నారు, ఈ విన్నదంతా మీకు గుర్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బయటికి పోయాక ఎవరికైనా చెప్పడానికి కానీ మీ యొక్క నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కదా. సో దానికోసం ఏం చేయాలి, ఈ మెమరీ పాయింట్ను క్లాస్ కూర్చునే ముందు యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ఒక 10 సార్లు నేను చెప్పినటువంటి విధంగా దాన్ని యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ఓకే, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ చదవడానికి కూర్చుంటారు, కూర్చునే ముందు కూడా ఇది యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ప్రతిరోజు వాళ్ళ హోంవర్క్ చేసుకునే ముందు ఇది యాక్టివేట్ చేసుకునే కూర్చోవాలి. ఇంకా ముద్ర కూడా చెప్తూ వస్తాను ముందు క్లాసులో. ఇది ఆక్యుప్రెజర్ చెప్తున్నాను ఈ మెమరీ కోసము, జ్ఞాపక శక్తి కోసం. ఇంకా చాలా చాలా టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. సో అయితే ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్ మనకు ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే స్టూడెంట్స్కైనా మనకైనా, మనం క్లాస్ ఉంటున్నాం కాబట్టి మనకు కూడా గుర్తుండాలి. సో ఇవన్నీ కూడా. కానీ ఈ మెమరీ ఎందుకు లాస్ అవుతుంది అంటే ఎక్కువగా నిద్ర లేనితనం, అంటే నిద్ర సరిగా పోకపోవడము, బ్రెయిన్కి సరిగా రెస్ట్ ఇవ్వకపోవడము, మానసిక ఒత్తిడి ఎక్కువగా పెట్టుకోవడము, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి అతి తొందరగా మెమరీ లాస్ అవుతా వస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి అదే మెమరీ అనేటువంటిది బ్రెయిన్లో భాగం. బ్రెయిన్కి అనేది ఏం కావాలంటే ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనకు రెస్ట్ వస్తుంది. కానీ వేరే వాళ్ళంతా ఏంటి, పూర్తి నైట్ అంతా వర్క్ చేయడము, నైట్ పూర్తి వర్క్ చేస్తూ నైట్ షిఫ్ట్ లాగా చేస్తారు. ఇవన్నీ కష్టమే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెమరీ లాస్ కారణం అవుతాయి. అంటే ఈ జ్ఞాపక శక్తి పోవడానికి కారణం ఏంటంటే సరైన నిద్ర లేదు, సరైన రెస్ట్ ఇవ్వట్లేదు బ్రెయిన్కు అని అర్థం చేసుకోవాలి మనం. సో కాబట్టి దీన్ని మనం అద్భుతంగా మళ్ళీ సాధించాలి అంటే ఎప్పుడైతే మనం బ్రెయిన్ సరిగా రెస్ట్ ఇవ్వమో మనకేంటంటే జరిగేది అక్కడ మనకు ఏకాగ్రత కోల్పోతాం. కాన్సన్ట్రేషన్ ఇస్ లాస్ట్. వెన్ ద కాన్సన్ట్రేషన్ ఇస్ లాస్ట్, యువర్ మెమరీ పవర్ ఇస్ లాస్ట్. అంతే ఉంటుంది. ఇంకా ఈ రెండు డైరెక్ట్ రిలేటెడ్ అనమాట. ఏకాగ్రత లేకపోతే జ్ఞాపక శక్తి ఉండనే ఉండదు. కాబట్టి ఏకాగ్రత రావాలి అంటే బ్రెయిన్కి సరైనటువంటి విశ్రాంతి ఇవ్వాలి. సో మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి మనకందరికి కూడా మెమరీ పవర్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే సో ఈ ఈ పాయింట్ కూడా మనం ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువగా జ్ఞాపక శక్తి మనం పెంచుకోవడానికి సో అవకాశం ఉంటుంది. ఇంకా అందరికి వేరే వాళ్ళకు కూడా ధ్యానం చేయలేని వాళ్ళకు కూడా ఇది చెప్పవచ్చు మనం. ఓకే, సో ఈ అద్భుతమైన పాయింట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడో పాయింట్ ఉంటుంది, ఈ బ్రూ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ను ఏం చేయాలంటే చూసుకోండి. ఈ పాయింట్ ఇది నేను చెప్పాను మీకు. యాక్చువల్గా ఈ పాయింట్ దేనికోసం చెప్పాను ఎవరైనా చెప్తారా? మెసేజ్ చేయండి. నిన్న ఈ పాయింట్ మీకు చెప్పాను, మీకు గుర్తుందా? అంటే మీ యొక్క జ్ఞాపక శక్తి టెస్ట్ ఇది. ఓకే, ఎవరు చెప్తారు? హ్యాండ్ ట్రై చేయండి. ఎపిలెప్సీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మూర్ఛ, వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, అంటే మన మన వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా బాగుంది. సో అంటే మనం అందరం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞాపక శక్తి ఖచ్చితంగా ఉంటుందని నాకు ఆ నమ్మకం. సో రైట్, సో ఎపిలెప్సీ చెప్పాము. అదేవిధంగా ఇదే పాయింట్ ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ఒక 10 సార్లు ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇట్లా ప్రెస్ చేసి 5 సెకండ్లు పెట్టి రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి అంటే కరెక్ట్గా ఈ మధ్య భాగం అనమాట. ఓకే, సో దాన్ని ప్రెస్ చేసి 5 సెకండ్లు పెట్టాలి, రిలీజ్ చేయాలి. అట్లా 10 సార్లు, 15 సార్లు. ఎప్పుడు మనం ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇచ్చేసి కూర్చోవాలి. ఓకే, తర్వాత స్టూడెంట్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు లేదా హోంవర్క్ చేస్తున్నాడు, చేసుకొని కూర్చోవాలి. క్లాస్కి వెళ్తున్నాడు, క్లాస్లో కూర్చున్నాడు, ఇది చేసుకొని కూర్చోవాలి. ఓకే, దాంతోపాటు క్లాస్ వింటున్నాడంటే ఇంకా స్టూడెంట్స్కి అయితే ఈ జ్ఞానముద్ర పెట్టుకొని వినాలి. ఇట్లా జ్ఞానముద్ర పెట్టుకొని క్లాస్లో కూర్చొని వినాలి. స్టూడెంట్స్ మీరు కూడా అంతే, ఈ జ్ఞానముద్ర పెట్టుకొని వినాలి. అలానే వినకూడదు. రజనీకాంత్ చూడండి, ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇట్లా పెట్టుకుంటాడు. రజనీకాంత్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాడు చేయి ముద్రను. ఎందుకంటే అది బుద్ధిని చురుగ్గా తయారు చేస్తుంది.
మన లోపల బుద్ధిని చురుగ్గా తయారు చేస్తుంది. అంటే విజ్డమ్. ఓకే. ఎనీవే, సో ఇప్పుడు ఇదొక పాయింట్ అయింది కదా. ఇంకో పాయింట్ ఇది, ఈ భ్రూ మధ్యం నుండి ఈ పాయింట్ ఇట్లా ప్రెస్ చేయడం, ఇట్లా పెట్టుకోవడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. అలా చేసుకోండి. ఓకే. అదొక 10 నుంచి 15 సార్లు చేసుకుంటే రోజు కూడా ఈ విధంగా మీరు చేస్తూ పోండి. ఈ యొక్క మెమరీ పవర్, మన యొక్క జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తూ మీకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ముగిస్తున్నాం.